చంద్రబాబు నాయుడు ఒక్క చెంటిచ్చాడా పేదవాడికి చెప్పు. అద్దెళ్లలో ఉండి జనము పండే నీకు పోతే ఎంత బాధలు పడ్డారు. సొంత ఇంటి కాల ఇయ్యాల జగన్ తండ్రి నెరవేరుతుంటే ఎన్ని పుల్లలు పెట్టి ఎన్ని పుకారులు లేపి మమ్మల్ని బతకనీరంటే చంద్రబాబు నాయుడు మరి అందుకే వేసేది పేదవాడు ఉండొద్దు అనేది. ఇప్పుడు ఇచ్చేదాన్ని కూడా చెంటేనారు 2 చెంట్లని ఇచ్చిందని సంతోషపడాలి. నువ్వు అది కూడా ఇలేదు కదా, నువ్వు ఇచ్చావు. మరి అప్పుడు అద్దెలు కొట్టుకొని ఎవరన్నా చస్తే బయట బారేసుకొని ఎవరంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏమిచ్చాడు? మేము తినేరుగా అంత అయిపోయిన తర్వాత జనానికి అని అన్నాడు. మా పరిపాలన అట్ట కాదు, ప్రతి వాడికి ఇచ్చేస్తానన్నాడు. ఇచ్చాడు. ఇయ్యకుండా చెడగొట్టాలి, పేదోళ్ళు ఎప్పటికీ అట్టే అనగదొక్కాలి అని చెప్పేసి చవటం తప్పితే ఏమి లేదు. వాడు వచ్చేది లేదు, సచ్చేది లేదు. చంద్రబాబు నాయుడు అయితే వర్షాలు పంటలు కూడా ఉండవు, కరువు వచ్చింది. మా తెలుగుదేశం ప్రభుత్వం గురించి నేను చెప్తాను. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ తీసుకురండి అని చెప్పి నాలాంటి తల్లిదండ్రులు అప్పట్లో పిల్లల గురించి ప్రయత్నాలు చేస్తే మా పార్టీయే తెలుగుదేశం, మా పార్టీలోనే తెలుగు ఉన్నప్పుడు మేమెందుకు ఇంగ్లీష్ మీడియం గురించి ప్రస్తావిస్తామని వాళ్ళ రాజకీయంగా ఆలోచించుకుని